పల్నాడు జిల్లా వినుకొండ పేదల ప్రాణాలను నిలబెడుతున్న సీఎం రిలీఫ్ ఫండ్ చీఫ్ జీవీ సీఎం సహాయ నిధి ద్వారా 8.89తో 1260 మంది పేద కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందజేస్తూ ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానిక చీఫ్ కార్యాలయంలో శనివారం జీవీ ఆంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 32 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 32.98 లక్షల ఆర్థిక సహాయ నిధి చెక్కులు 6 ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి 18 నెలల కూటమి పాలనలో వినుకొండ నియోజకవర్గంలోనే 1260 మంది పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు 8.89 కోట్ల సీఎం సహాయ నిధులు అందించి ఆదుకోవడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి సహాయాన్ని చెప్పారు. పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం ఆలసత్వం ఉండేదని, 5 ఏళ్లలో నాడు కేవలం 500 కూడా సహాయ నిధి చెక్కులు ఇవ్వలేదని, 18 నెలల్లోనే 1260 మంది పేదలకు సీఎం సహాయ నిధులు చెక్కులు అందజేయడం సంతోషకరమన్నారు. అది ఎంత సాయం అంటే వాళ్ళు 5 ఏళ్లలో చేసింది అంటే 18 నెలల్లోనే వాళ్ళకంటే ఎక్కువ మందికి ఇచ్చారు. మన నియోజకవర్గంలో వాళ్ళు ఒక 500-600 మందికి ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 500 మందికి ఇస్తే మనం వినుకొండ నియోజకవర్గంలో మనం ఈరోజు 1260 మందికి ఇప్పించాం. ఇప్పటిదాకా 1260 మందికి ఇప్పించాం. 8.89 లక్షలు 8.89 లక్షలు ఈరోజు మనము పంపిణీ చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 8.89 లక్షలు అంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు 1260 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది. చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆరోగ్యం బాగుపడాలని, దేవుడు మీ కుటుంబాన్ని ఆదుకోవాలి, అండగా ఉండాలి.